మన బ్యాక్ సైడ్ చూసాను కదా, చిన్నపాటి లేక్ ఉంది కదా. ఈ లేక్ ఏంటంటే మనం పళని సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకి ఇది ముందర స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి దర్శనం ఇస్తున్నాం అనమాట. మనము ఈ రోడ్లో వెళ్ళినట్లయితే పళని స్వామిని, కుమారస్వామి దర్శించుకోవచ్చు. మీకు దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే రూమ్లు ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి కుమారస్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు వచ్చారనమాట. కుమారస్వామి భక్తులు రావడం వల్ల మాకు రూమ్ దొరకలా. లాస్ట్కు టెంపుల్ కొంచెం ఒక కూతవేడు దూరంలో అల్టిమేట్గా రూమ్ దొరికేది. నిజంగా రూమ్ చాలా కష్టంగా ఉన్నాయి. మామూలు డేస్లో వచ్చినామనుకున్నా ఈవెన్ 500కి 300కి వచ్చే రూమ్లు ఈరోజు మాకు వచ్చేసి 1000 రూపీస్ రూమ్ పడ్డాయి అనమాట. పళని కుమారస్వామి టెంపుల్గా అనమాట. సెకండ్ టైం నేను రావడము. అప్పుడు లాస్ట్ టైం వచ్చి నైట్ టైంలో వచ్చాను. నైట్ టైంలో వీడియో తీశాను. అప్పుడు అర్లీ మార్నింగ్ 5 o'clock నేను దర్శనం జరిగాను అనమాట. అప్పుడు వెళ్ళిపోవడం వల్ల జనాలు ఇవ్వలేదు, సరే భక్తులు ఇవ్వలేరు. ఈసారి మాత్రం భక్తులు వేలలో వచ్చేసినారు. పిల్లలు మన దర్శనం ఏంటో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చామన్నమాట. పళని స్వామి టెంపుల్ మామూలు లేదు. క్లైమేట్ చూస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పళని కుమారస్వామి టెంపుల్ జస్ట్ 300 మీటర్స్ దూరంలో అంతే అనమాట. చాలా కష్టపడి మా రూమ్ నుంచి నడుచుకొని వచ్చేసాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు కుమారస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కుమారస్వామి టెంపుల్కి మనం వెళ్ళాలంటే పైకి కుమారస్వామి టెంపుల్కి మనం పైగా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవాలంటే ఫస్ట్ స్టెప్స్ మార్గం ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కి నడుచుకుంటా దర్శించుకోవచ్చు స్వామివారిని. నెక్స్ట్ చూసిన రోపే ఉందన్నమాట. శ్రీశైలము మనము శ్రీశైలం వచ్చేసి వాటర్లో బ్యాక్ వాటర్లోకి వెళ్తాం కదా, ఆ వాటర్లోకి వెళ్ళడం రోపే ఉంటుంది కదా. సో ఆ రేపు ద్వారా నెక్స్ట్ మినీ ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ అంటే 2 బోగీలు ఒక ఇంజిన్ ఉంటుంది అనమాట. సో దాంట్లో వచ్చి పైకి వెళ్ళచ్చు. నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. నాకేమంటే ఎలా వెళ్ళాలి ఈ దేవాలయానికి అనేసి నేను చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మంచి వాతావరణం. ఏదో సుబ్రహ్మణ్య స్వామి చూడడం నిజంగా చాలా అంటే చాలా దేశంగా ఉంది. స్వామివారు నా కోరికలు తీర్చాలని నేను వచ్చినానికి నా కోరిక మళ్ళీ నా కోరిక అలాగే మీరు వచ్చి దర్శించుకొని మీ కోరిక వాటి ఆటో వాళ్ళ ట్యాక్సీ లా ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే దీని ప్రాముఖ్యత మనము పళని కుమారస్వామి ఒక స్టెప్స్ కలిసి నెక్స్ట్ రోప్ అన్నా కదా, రోపే వర్క్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి మనం ట్రైన్ ఎక్కడుందో ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తాం అనమాట. చిన్నపాటి భోగిలో అని చెప్తాం కదా, ఆ భోగిలో మనం పైకి వెళ్ళచ్చు. ఫీజులు ఇచ్చారనమాట. అంటే ట్రైన్ దగ్గరికి వెళ్తాను ఇలాంటి దాంట్లో మనం ఎక్కుకొని ఆడికి వాళ్ళు వదులుతారు అనమాట. ఇది మొత్తానికి ఫ్రీనే. మీరు ఎప్పుడు వస్తుందో ట్రై చేయండి. గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ యూట్యూబ్. సో ఈరోజు మా టాపిక్ ఏమంటే, నేను నైట్ చెప్పాను కదా ఈరోజు మా ట్రిప్లో భాగంగా ఫస్ట్ మేము ఏం టెంపుల్ విజిట్ చేస్తున్నాము అనేసి మీకు చెప్పామన్నమాట. ఫస్ట్ టెంపుల్ తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ మంచి క్లైమేట్లో మంచి వాతావరణంలో మేము ఈరోజు పళని కుమారస్వామిని దర్శించుకోబోతున్నాం అనమాట. వీటికి వచ్చాకే మార్నింగ్ 5 o'clock అయింది. బట్ ఏంటంటే రూమ్లు ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి కుమారస్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి చాలామంది జనాలు వచ్చేసినారు. జనాలు కాదు, చాలామంది భక్తులు వచ్చారనమాట. కుమారస్వామి భక్తులు రావడం వల్ల మాకు రూమ్ దొరకలా. లాస్ట్కు టెంపుల్ కొంచెం ఒక కూతవేడు దూరంలో అల్టిమేట్గా రూమ్ దొరికేది. నిజంగా రూమ్ చాలా కష్టంగా ఉన్నాయి. మామూలు డేస్లో వచ్చినామనుకున్నా ఈవెన్ 500కి 300కి వచ్చే రూమ్లు ఈరోజు మాకు వచ్చేసి 1000 రూపీస్ రూమ్ పడ్డాయి అనమాట. సో మీరు నా బ్యాక్ వ్యూ చూస్తున్నారు కదా, ఇవేంటంటే అక్కడ చిన్నపాటి బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పై నుంచి మనము జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో కుమారస్వామి పళని కుమారస్వామి అనమాట టెంపుల్ ఉంది. నేనేమంటే అటు సైడ్ చూపించడానికి వ్యూ బాగాలేదన్నమాట, కష్టము. సో అందుకని మీరు చూడండి కదా, ఈ వ్యూలో ఇట్లా వెళ్తే మనం ఇదే రోడ్లో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే మీకు కుమారస్వామి టెంపుల్ కనిపిస్తుంది. మీరు చూసుకోండి, పళని ఊరు చాలా బాగుంది. ఇంకా పైన నుంచి మీకు విజువలైజేషన్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఏం కనిపించదు, కనిపించదు అంతే కదా. అంతే ఏమి మన బ్యాక్ సైడ్ చూసాను కదా, చిన్నపాటి లేక్ ఉంది కదా. ఈ లేక్ ఏంటంటే మనం పళని సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి
ఆయన దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనకి ఇది మా ముందర స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి దర్శనం ఇస్తున్నాం అనమాట. ఈ మనము ఈ రోడ్లో వెళ్ళినట్లయితే పళనిస్వామిని కుమారస్వామి దర్శించుకోవచ్చు. మీకు దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పైకి వెళ్ళి ఈ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు వీడియో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి. కుమారస్వామి టెంపుల్కే అనమాట. సెకండ్ టైం రావడము. అప్పుడు లాస్ట్ టైం వచ్చి నైట్ టైంలో వచ్చాను. నైట్ టైంలో వీడియో తీశాను. అప్పుడు అర్లీ మార్నింగ్ 5 o'clock నేను దర్శనం వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్ళిపోవడం వల్ల జనాలు ఇవ్వకూడదు, సరే భక్తులు ఇవ్వలేరు. ఈసారి మాత్రం భక్తులు వేలలో వచ్చేసినారు. పిల్లలు మన దర్శనం ఏంటో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చామన్నమాట. పళనిస్వామి టెంపుల్ మామూలుగా క్లైమేట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుమారస్వామి టెంపుల్ జస్ట్ 300 meters దూరంలో అంతే అనమాట. చాలా కష్టపడి మా రూమ్మేట్ నడుచుకొని వచ్చేసాము అనమాట. సో మీరు చూసుకోవచ్చు కుమారస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కుమారస్వామి టెంపుల్కి మనం వెళ్ళాలంటే పైకి కుమారస్వామి టెంపుల్కి మనం పైగా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవాలంటే ఫస్ట్ స్టెప్స్ మార్గం ఉందన్నమాట. స్టెప్స్ ఎక్కి నడుచుకుంటా వెళ్ళి దర్శించుకోవచ్చు స్వామివారిని. నెక్స్ట్ చూసిన రోపే ఉందన్నమాట. శ్రీశైలము మనము శ్రీశైలం వచ్చేసి వాటర్లో బ్యాక్ వాటర్లోకి వెళ్తాం కదా, ఆ వాటర్లోకి వెళ్ళడం రోపే ఉంటుంది కదా. సో ఆ రేపు ద్వారా నెక్స్ట్ మినీ ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ అంటే 2 బోగీలు ఒక ఇంజిన్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఎక్కి పైకి వెళ్ళచ్చు. నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. నాకేమంటే ఎలా వెళ్ళాలి ఈ దేవాలయానికి అనేసి నేను చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు మంచి వాతావరణంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి చూడడం నిజంగా చాలా అంటే చాలా అదృష్టంగా ఉంది. స్వామివారు నా కోరికలు తీర్చారు. నేను వచ్చినానికి నా కోరిక మన్నించి నా కోరిక తీర్చారు. అలాగే మీరు వచ్చి దర్శించుకొని మీ కోరికలు తీరుతాయి. ఎందుకంటే చెప్పడం ఏముంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే పళని కుమారస్వామి ఎంట్రన్స్. నేను వచ్చేసిందను 4th గేట్కి ఎంటర్ అయ్యాను అనమాట. ఇక్కడి నుంచి మేము వచ్చేసిందను బై ట్రైన్ వెళ్ళాలన్నమాట. అంటే టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ ద్వారా స్వామివారిని చేరుకోవాలనుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇదేమంటే పళనిస్వామి దేవాలయానికి ఎంట్రన్స్ అనమాట. మొత్తానికి 4 గేట్లు ఉన్నాయి. మేము వచ్చేసిందను గేట్ 3 నుంచి ఎంటర్ అవ్వాలనుకున్నాము. తర్వాత మీరు గేట్ 1 కానీ గేట్ 2 కానీ గేట్ 3 కానీ ఈ 4 గేట్స్లో ఎక్కడి నుంచి అయినా సరే స్టెప్స్ వెళ్ళాలంటే గేట్ 3 నుంచి వెళ్తే చాలా ఈజీగా స్టెప్స్ దగ్గరికి వెళ్ళచ్చు. అలాగా మేము టాయ్ ట్రైన్ దగ్గర నుంచి వెళ్ళాలనుకున్నాము. సో టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ గేట్ నుంచి అయినా సరే మనకి ఈ పళనిస్వామి దేవాలయం యొక్క బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్స్ ఫ్రీగా ఎక్కచ్చు. ఆ బ్యాటరీ వెహికల్స్లో ఎక్కేసి మనం వచ్చేసిందను ఈ టాయ్ ట్రైన్ కంపార్ట్మెంట్ క్యూస్ ఉంటాయన్నమాట. ఆ క్యూ దగ్గరికి వెళ్ళచ్చు. సో అక్కడ మేము దాదాపు ఒక 3 hours పట్టింది మాకి ఆ టాయ్ ట్రైన్ ఎక్కడానికి. ఎందుకంటే టికెట్ వచ్చేసిన 25 rupees 60 rupees ఉంది. 25 rupees అంటే కొంచెము వృద్ధులకి అన్నమాట. సో అది కొంతమంది ఆ టికెట్స్ తీసుకున్నారు. 60 rupees అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి అని చెప్పేసి అది కూడా తీసుకున్నారు. బట్ మేమేమంటేనా 60 rupees టికెట్ తీసుకున్నాము ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనేసి. మేము వెళ్ళింది సాటర్డే దర్శనానికి వెళ్ళాం కాబట్టి ఆ రోజు విపరీతమైన క్రౌడ్ ఉండింది. ఆ క్రౌడ్ దృష్ట్యా మాకేమైపోయిందంటే ఆ క్యూ లైన్లోనూ ఆ కంపార్ట్మెంట్లో దాదాపు ఒక 3 hours పట్టింది. 3 hours తర్వాత వచ్చేసిందను మేము ఆ టాయ్ ట్రైన్ని రీచ్ అయ్యాము. జస్ట్ ఆ టాయ్ ట్రైన్ వచ్చేసిన నిలువుగా అంటే చక్కగా వెళ్తుంది. కొండ చేరుకోవడానికి దగ్గర ఒక 7 minutes పడుతుంది. ఈ 7 minutes స్లోప్గా అంటే చక్కగా వెళ్ళాల్సి ఉంటుంది. నిజంగా ఆ టాయ్ ట్రైన్లో పళని కొండపైన వెళ్తూ ఉంటే అది మాటలో వర్ణించలేము. అలాంటి మధురానుభూతి ఉంటుంది. సో మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ రిటర్న్ మేము వచ్చేటప్పుడు వచ్చేసి 25 rupees. రిటర్న్ మాత్రం చాలా ఫాస్ట్గా మాకు ట్రావెలింగ్ కిందకి జరిగిపోయింది. ఎందుకంటే 10 minutes కిందకి వచ్చేసాము. క్రౌడ్ పైన తక్కువగా ఉన్నింది. నెక్స్ట్ ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్. మీరు గుర్తుంచుకోండి. నేను లాస్ట్ టైం మొబైల్స్ ఎత్తుకోపోయాను. సో ఇప్పుడు నాట్ అలౌడ్. ఒకవేళ ఎవరు మొబైల్స్ తీసుకెళ్ళినా కూడా పైన తీసుకునేసి తర్వాత ఫైన్ కట్టి ఇస్తున్నారు.